శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అర్బన్ సిఐ మధు తెలుగుదేశం నాయకులపై మరోసారి రెచ్చిపోయారు. గత నెల 24న తెలుగుదేశం నాయకులపై మీసాలు మెలేసిన ఆయన గురువారం తెలుగు మహిళా నేతల పట్ల పరుష వ్యాఖ్యలు చేశారు. చిల్లర రాజకీయాలు చేయవద్దంటూ హెచ్చరించారు. కదిరి 3వ వార్డులో నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నప్పుడు స్థానికులతో కలిసి మహిళా నాయకులు వివిధ సమస్యలపై నిలదీశారు. వారిని పక్కకు లాగేసే క్రమంలో సీఐ మధు, ఎమ్మెల్యే గన్మెన్ వేణు మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఈ విషయంలో సీఐ గన్మెన్పై కేసు నమోదు చేయాలంటూ తెలుగు మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో సీఐ మధు మహిళా నేతలపై చిందులేశారు. పోలీస్ అధికారిగా ఉంటూ తీవ్రమైన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. దీన్ని ఖచ్చితంగా ఫేస్ చేసుకొని ఉండండి. చిల్లర వ్యవహారం చేయొద్దు. ప్రజలు సమాధానం చెప్తే ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తారు. పద్ధతిగా మాట్లాడండి. ఏదైతే సమస్య మీ వాళ్ళు డబ్బు చేసినారు, అక్కడ మేము డబ్బు చేసింది మీ వాళ్ళు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ రూట్ కు వస్తా అంటే కావాలని నీళ్లు పట్టేసి బుడద చేసి గబ్బు చేసింది మీరు. మీరు ఇంత ముందర కాదు, నువ్వు వచ్చింది నువ్వు కాదు చెప్పేది. స్పాట్కి వచ్చిందే నీకు తెలిసిందో. వీడియో చూస్తాం, చూపియండి. ఊరి కాదు మీరే చూసింది. నేను స్పాట్ లో ఉన్నాం. మేము మీరు ఏదో వీడియోలో సోషల్ మీడియా మీకు అనుకూలమైన సోషల్ మీడియా నోటి కావాల్సింది. అది జరిగిన ఫ్యాక్ట్స్ ఏమైనా తెలుసుకోవాలి. ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తారనేది కదిరి ప్రజలు బ్రహ్మాండంగా గమనిస్తున్నారు. కాబట్టి మీరు కంప్లైంట్ కాదు, మేము ఎవరిని తప్పుగా ఇంటెన్షన్ గా ఫైల్ చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి, చేత కాకపోతే ఇళ్ళలో కూర్చోండి. పోలీస్ చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి, చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయం బయట చేసుకోండి. పోలీసులు మీరు కాదు పడి చేసేది. దీనికి సమాధానం చెప్పండి.